Hi all, welcome to my channel. Today we'll discuss about the flow chart. Okay, ఈ రోజు ఫ్లో చార్ట్ గురించి డిస్కస్ చేద్దాము. ఫ్లో చార్ట్ ఈస్ diagrammatic representation of an algorithm to solve a problem. Okay, సో ఫ్లో చార్ట్ అనేది diagrammatic representation of an algorithm. సో algorithm ని రిప్రజెంట్ డయాగ్రామ్ లో చేస్తే దాన్ని మనము ఫ్లో చార్ట్ అని అంటున్నాము. టు సాల్వ్ ఏ ప్రాబ్లం. సో ఇన్ ఆర్డర్ టు సాల్వ్ ఏ ప్రాబ్లం we are using this flow chart. So what is flow chart? Flow chart అంటే ఏంటి? It is the diagrammatic representation of an algorithm. సో అల్గారిథం రాసిన తర్వాత దానికి మనము ఒక డయాగ్రామాటిక్ రిప్రజెంటేషన్ ఇస్తే దాన్ని మనము ఫ్లో చార్ట్ అని అంటాము. ఓకే, సో నెక్స్ట్ వన్, ఇట్ షోస్ ఫ్లో ఆఫ్ లాజిక్. ఓకే, సో ఇది లాజిక్ యొక్క ఫ్లోని చూపిస్తుంది. నెక్స్ట్ వన్, ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ఈజీ టు అండర్స్టాండ్ అనలైజ్ ద ప్రాబ్లం. ఓకే, సో ఒక ప్రాబ్లమ్ని ఈజీగా అనలైజ్ చేయడానికి అదేవిధంగా అండర్స్టాండ్ చేసుకోవడానికి మనము ఫ్లో చార్ట్ని వాడుతున్నాము. ఇట్ ఈస్ కన్స్ట్రక్టెడ్ బై యూజింగ్ సింబల్స్ విచ్ ఇండికేట్స్ పర్టికులర్ ఆపరేషన్స్. ఓకే, సో మనం దీంట్లో సింబల్స్ వాడుతున్నాము. నెక్స్ట్ వన్, ఆపరేషన్స్ షుడ్ బి రిటర్న్ ఇన్ ద సింబల్. ఓకే, సింబల్స్ ఆర్ యూజ్డ్ టు కన్స్ట్రక్ట్ ఫ్లో చార్ట్. సో ఆపరేషన్స్ ని మనము షుడ్ బి రిటర్న్ ఇన్ ద సింబల్స్. సో సింబల్స్ అనేది ఆపరేషన్ షుడ్ బి రిటర్న్ ఇన్ ద సింబల్స్. సో సింబల్ లోపల మనము ఆపరేషన్స్ ని రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్, సింబల్స్ ఆర్ యూజ్డ్ టు కన్స్ట్రక్ట్ ఏ ఫ్లో చార్ట్. ఓకే, సో వాట్ ఈస్ ద ఓవరాల్ దిస్ about the flow chart? Flow chart is diagrammatic representation of algorithm. Okay, it shows the flow of logic, easy to understand. అదేవిధంగా it is constructed by using symbols. సింబల్స్ ని యూజ్ చేసి మనము కన్స్ట్రక్ట్ చేస్తాము. ఓకే, ఆపరేషన్ షుడ్ బి రిటర్న్ ఇన్ ద సింబల్. నెక్స్ట్ వన్, మనకి ఫ్లో చార్ట్ లో కొన్ని డయాగ్రామ్స్ ఉంటాయండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ డయాగ్రామ్స్ ఏంటి అంటే దీంట్లో మనకి ఫస్ట్ డయాగ్రామ్ వచ్చేసి చూడొచ్చు ఒకసారి. సో ఇక్కడ డయాగ్రామ్స్ ఇచ్చాము. సో ఈ డయాగ్రామ్స్ చూస్తే ఒకసారి చూడండి, ఇక్కడ ఫస్ట్ సింబల్ ఉంది. సో దీన్ని మనము ఓవెల్ అని అంటాము. సెకండ్ వన్ పారలలోగ్రామ్. ఓకే, ఇది వచ్చేసి మనకి సర్కిల్, ఇది వచ్చేసి రెక్టాంగిల్, ఇది వచ్చేసి డెసిషన్ బాక్స్. ఓకే, వీటిని మనము యారోస్ అంటాము. సో ఇది మాడ్యూల్ కాల్, అదేవిధంగా కాంపౌండ్ స్టేట్మెంట్. సో మనం ఫ్లో చార్ట్ డ్రా చేసేటప్పుడు ఈ డయాగ్రామ్స్ ని యూజ్ చేస్తాము. ఫస్ట్ వన్ ఏంటంటే ఇది మనకి ఓవెల్. సో ఓవెల్ స్టార్ట్ అండ్ స్టాప్. ఫ్లో చార్ట్ ని స్టార్ట్ చేయడానికి స్టాప్ చేయడానికి నేను వాడేదే ఫ్లో చార్ట్ లో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ అ ఓవెల్. ఓకే, సెకండ్ వన్, ఇన్పుట్ అవుట్పుట్ స్టేట్మెంట్స్ రాయడానికి మనం వాడేదే దీన్ని మనము పారలలోగ్రామ్ అంటున్నాము. ఏంటంటే దీని పేరు పారలలోగ్రామ్. ఓకే, నెక్స్ట్ వన్ సర్కిల్, కనెక్టర్, అదేవిధంగా కంటిన్యూషన్. సో నెక్స్ట్ వన్, సో ఇది వచ్చేసి మనకి రెక్టాంగిల్, ఆపరేషన్స్ తో వాడతాము, అసైన్మెంట్ కి కూడా వాడతాము. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ దీన్ని మనము డెసిషన్ బాక్స్ అంటున్నాము. ఇది ఎందుకు వాడుతున్నాము అంటే డెసిషన్ మేకింగ్ లో వాడతామండి. ఓకేనా, సో నెక్స్ట్ వన్ యారో మార్క్స్, కనెక్షన్స్ లో వాడుతున్నాం. దీన్ని మనం మాడ్యూల్ కాల్ లో వాడుతున్నాం, ఫంక్షన్స్ లో వాడుతున్నాం, అదేవిధంగా కాంపౌండ్ స్టేట్మెంట్ లో ఈ సింబల్ ని వాడుతున్నాం. సో ఓవరాల్ గా మనకి ఫ్లో చార్ట్ గురించి డిస్క్రిప్షన్ ఇది. ఓకే, సో మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇచ్చాను ఇక్కడ, ఫ్లో చార్ట్ ఫర్ సమ్ ఆఫ్ టూ నెంబర్స్. ఓకే, సో ప్రీవియస్ దానిలో మనము ఫ్లో చార్ట్ ని అల్గారిథం ఏ విధంగా రాయాలో చూసాము. ఇప్పుడు అల్గారిథం ని రిప్రజెంటేషన్ చేస్తున్నాము ఫ్లో చార్ట్ లో. ఓకే, కంపల్సరీగా స్టార్ట్ సింబల్, స్టాప్ సింబల్ ఉంటుందండి. సో స్టార్ట్ సింబల్ ఎప్పుడు కూడా మనము ఓవెల్ లోనే రాయాలి. దిస్ సింబల్ ఇస్ కాల్డ్ యాజ్ అ ఓవెల్. దీన్ని మనము ఓవెల్ అని అంటున్నాము. దీని తర్వాత సో ఫస్ట్ మనము రీడ్ చేయాలి. సో ఇక్కడ చూడండి, ఇన్పుట్ ని రీడ్ అంటే ఇన్పుట్ ని రీడ్ చేస్తాం ఇప్పుడు కూడా, ఏ కామా బి. రీడ్ చేయడానికి కంపల్సరీగా మనం వాడేదే పారలలోగ్రామ్. అందుకనే ఇక్కడ ఈ సర్కిల్, ఈ డయాగ్రామ్ ఇట్లా తీసుకున్నారు, రీడ్ ఏ కామా బి. రీడ్ చేసాము. నెక్స్ట్ సమ్ ని పర్ఫామ్ చేయాలి, ఆపరేషన్ చేయాలి. ఇక్కడ మనము రెక్టాంగిల్ వాడుతున్నాము, రెక్టాంగిల్. ఓకే, దీనికి డిఫరెన్స్ ఉంది. ఇది వచ్చేసి మనకి ఫస్ట్ వన్ వచ్చేసి ఓవెల్, ఇది వచ్చేసి పారలలోగ్రామ్, ఇది వచ్చేసి రెక్టాంగిల్. ఈ ఓవెల్ ని స్టార్ట్ సింబల్ లో వాడతాము. ఇది వచ్చేసి మనకి సెకండ్ వన్ పారలలోగ్రామ్, ఇది ఇన్పుట్ తీసుకోవడానికి వాడతాము. రిజల్ట్ పర్ఫామ్ చేయడానికి మనము ఆపరేషన్, ఇది కాల్డ్ యాజ్ దిస్ ఇస్ కాల్డ్ యాజ్ అ రెక్టాంగిల్. ఓకే,
సో అదేవిధంగా మనము అవుట్పుట్కి కూడా ఇక్కడ వాడేది ప్యారలోగ్రామ్, రైట్ సమ్. ఓకే, సో స్టార్ట్ అండ్ స్టాప్. సో అలాగా ఫ్లో చార్ట్ ఇక్కడ స్టార్ట్ అయింది, రీడ్ చేసాం వాల్యూస్, సమ్ చేస్తున్నాము, రైట్ సమ్ అంటే ఇక్కడ ప్రింట్ చేయడము, అయిపోయిన తర్వాత దీన్ని స్టాప్ చేయాలి. దీన్ని మనము ఫ్లో చార్ట్ అంటున్నాం. ఓకే, సో నెక్స్ట్ వన్, బేసిక్ డిజైన్ స్ట్రక్చర్స్ ఇన్ ఫ్లో చార్ట్. సో సీక్వెన్స్ స్ట్రక్చర్, సెలెక్షన్ స్ట్రక్చర్, లూప్ స్ట్రక్చర్. ఓకే, సో సీక్వెన్స్ లో ఏ విధంగా ఉంటుందో చూద్దాము. స్టార్ట్, రీడ్, ప్రాసెస్, డిస్ప్లే, స్టాప్. సో స్టార్ట్ చేయాలి, రీడ్ చేయాలి, ప్రాసెస్ చేయాలి, డిస్ప్లే చేయాలి, అదేవిధంగా స్టాప్ చేయాలి. దీన్ని మనము సీక్వెన్స్ అని అంటున్నాము. సో నెక్స్ట్ సెకండ్ దానికి వెళ్దాము, సెలెక్షన్. సో మరి ఇక్కడ సెలెక్షన్ అంటే ఏంటి ఒకసారి ఇక్కడ చూడొచ్చు. సెలెక్షన్ అంటే మనకి సెలెక్షన్ అంటే మనకి ఇక్కడ వచ్చేసి లూపింగ్ స్టేట్మెంట్స్ వస్తాయి. సో సెలెక్షన్ వచ్చేసి మనకి వైల్ లూప్. ఒకసారి ఇక్కడ చూడండి, ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి, కండిషన్ ట్రూ అయింది అనుకోండి ఇళ్ళకి వస్తుంది. ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి ఫాల్స్ అయింది అనుకోండి ఇళ్ళకి వస్తుంది. ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి ట్రూ అయినప్పుడు ఏ ఈజ్ బిగ్, ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి ఫాల్స్ అయినప్పుడు బి ఈజ్ బిగ్. ఓకే, సో దీంట్లో చూడొచ్చు మళ్ళీ ఇది డెసిషన్ బాక్స్. ఓకే, సో నెక్స్ట్ వన్ బి ఈజ్ అ రెక్టాంగిల్. సో దీన్ని మనం ప్యారలోగ్రామ్ అంటున్నాము. సో దీన్ని కనెక్టర్. సో లాస్ట్ వన్ ఈజ్ అ, దిస్ ఈజ్ లాస్ట్ బటన్. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ అ సెలెక్షన్. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ యాజ్ అ సెలెక్షన్. మరి లూప్ లో ఏం జరుగుతుంది? లూప్ లో స్టార్ట్, ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చారు ఇక్కడ, కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 0, కౌంట్ ఈజ్ లెస్ దాన్ 10, యాడ్ 1 టు కౌంట్, డిస్ప్లే కౌంట్. సో దే ఆర్ గోయింగ్ టు స్టాప్. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ అ లూప్. సో ఇక్కడ స్టార్ట్ అవుతుంది కౌంట్ 0, ఒకవేళ కనుక కౌంట్ లెస్ దాన్ 10 వచ్చింది అనుకోండి ఇలా డిస్ప్లే చేసుకుంటూనే వెళ్తారు. ఓకే, ట్రూ అయినంత సేపు వెళ్తారు, ఫాల్స్ అయితే దీనిలోకి వెళ్తుంది. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ అ లూప్ స్ట్రక్చర్. ఓకే, సో ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాను మీకు ఇక్కడ, అల్గారిథం అండ్ ఫ్లో చార్ట్ టు ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ 3 నెంబర్స్. ఒక 3 నెంబర్స్ ని మనము యావరేజ్ చేయడానికి అల్గారిథం ఏ విధంగా రాయాలి, ఫ్లో చార్ట్ ఏ విధంగా గీయాలి. సో చూడండి, స్టార్ట్. ఓకే, స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4, స్టెప్ 5. స్టార్ట్ చేశాను. టేక్ ద ఇన్పుట్ వేరియబుల్స్ ఎక్స్, వై, జెడ్. ఓకే, సో మనం యావరేజ్ చేస్తున్నాం కాబట్టి ఎక్స్, వై, జెడ్ అనే ఇన్పుట్ వేరియబుల్స్ ని తీసుకున్నాము. నెక్స్ట్ వన్, యావరేజ్ ఈస్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈస్ బై 3. ఓకే, డిస్ప్లే యావరేజ్ ఎండ్. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ అల్గారిథం. అల్గారిథం దీన్ని మనం ఎలా అంటున్నాము? స్టార్ట్ సింబల్, స్టార్ట్ ఉంది, ఎండ్ ఉంది, మధ్యలో కొన్ని ఆపరేషన్స్ ఉన్నాయి, దీన్ని మనము అల్గారిథం స్టెప్స్ వైజ్ గా రాసాము. మరి ఇక్కడ ఫ్లో చార్ట్ అంటే ఏంటి? స్టార్ట్ సింబల్ వచ్చేసి కంపల్సరీగా మనము ఇది రాసేది ఓవెల్ సింబల్, అదేవిధంగా స్టాప్ సింబల్ కూడా ఓవెల్. టేక్ ఇన్పుట్ వేరియబుల్స్ ఎక్స్, వై, జెడ్. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ప్యారలోగ్రామ్. దీన్ని మనము ప్యారలోగ్రామ్ అంటున్నాం. నెక్స్ట్ యావరేజ్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్. దీన్ని మనము రెక్టాంగిల్ అంటున్నాం, ఎందుకంటే ఇక్కడ మనము పర్ఫామ్ చేస్తున్నాం ఆపరేషన్స్. నెక్స్ట్ వన్, డిస్ప్లే యావరేజ్. సో యావరేజ్ మనము డిస్ప్లే చేస్తున్నాము, స్టాప్. సో ఇది మనకి ఓవరాల్ గా వచ్చేసి ఫ్లో చార్ట్. ఓకే, సో మళ్ళీ ఒకసారి ఓవరాల్ గా చూస్తే జస్ట్ లాస్ట్ ఫైనల్ వర్డ్స్ ఏంటంటే, ఫ్లో చార్ట్ అనేది డయాగ్రామేటిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ అల్గారిథం టు సాల్వ్ ఏ ప్రాబ్లం. ఓకే, ఇట్ షోస్ ఫ్లో ఆఫ్ లాజిక్, ఈజీ టు అండర్స్టాండ్. ఓకేనా, అదేవిధంగా ఈజీ టు అనలైజ్ ద ప్రాబ్లమ్ ఆల్సో. సో ఇక్కడ కొన్ని సింబల్స్ ఉంటాయండి, ఈ సింబల్స్ గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో 3 ఉన్నాయి, సీక్వెన్స్, సెలెక్షన్, లూప్. సో సీక్వెన్స్ డయాగ్రామ్ ఇది, సెలెక్షన్ డయాగ్రామ్ ఇది, అదేవిధంగా లూప్ ఇది. సో ఇది ఎగ్జాంపుల్. ఓకే, సో ఈ విధంగా మనము అల్గారిథం ఫ్లో చార్ట్ ని కనుక్కోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ మీ ఆన్ ద కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ.